ఒక గుడిలో బందోబస్తు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. గుడికొచ్చే భక్తుడేమి అడుక్కోవడానికి రావట్లేదు. లేకపోతే తప్పుడు పని చేయడానికి రావట్లేదు. చక్కగా బాధ్యతగా తను ఇంట్లో పూజ చేసుకొని, ఆ పైన స్వామివారిని దర్శించుకుని, లేదా ఇంట్లో పూజ కంటే గూడా గుళ్ళో పూజ చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశ్యంతో వస్తారు. చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో బాధ్యతాయుతంగా వస్తారు. వచ్చాక వాళ్ళకి తగినటువంటి విధంగా క్యూ లైన్‌లు. నువ్వు టిక్కెట్టే పెడుతున్నావా? లేకపోతే ఫ్రీగానే పెడుతున్నావా? లేకపోతే వేరే వీఐపీ బ్రేకులు పెడుతున్నావా? ఎట్లా పెడుతున్నావో దానికొక తగిన క్యూ లైను. ఆ క్యూ లైన్‌లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మంచినీళ్ళివ్వటం, వీలైతే అంత ఆహారం పెట్టడం, ఇంకా అవకాశం ఉంటే అంత టీనో, పాలో ఇవ్వడం చేస్తూ ఉంటే, నిదానంగా దర్శనం చేసుకుంటూ భక్తుడు వెళ్ళిపోతూ ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయడం అన్నదే దేవాదాయ శాఖ చేయాల్సింది. దేవాదాయ శాఖ ఏమి ఆహ్, ఏది దొమ్మీలు నిర్వహించే సంస్థ కాదు. లేదా పోలీసులు